సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మన ఇండెక్స్ సెన్సెక్స్ కి సంబంధించి ఒక కొత్త రిపోర్ట్ ఇచ్చారు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. న్యూస్ ఏంటో ఒకసారి చదువుతాను సార్. ఈ ఏడాది డిసెంబర్ చివరాఖరికల్లా సెన్సెక్స్ 1,07,000 పాయింట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది అంటున్నారు. అవునండి. సరే, 1,07,000కి చేరుకుంటుందని చెప్పారు కదా. ఒకవైపు ఏమో అంతర్జాతీయంగా అనిశ్చితి, గ్లోబల్ గా చూస్తే రకరకాల నెగిటివ్ వార్తలు, ఈ ట్రంప్ యాక్షన్స్ రియాక్షన్స్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఏ పారామీటర్స్ ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మరి 1,07,000కు సెన్సెక్స్ చేరుకుంటుందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఈ ట్రంప్ లాంటి ఇష్యూస్తో, ఇలాంటి అరాచకాల మధ్య మార్కెట్ వెళ్తున్నప్పుడు ఇది పాసిబిలిటీ ఉందా? ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద జోక్ అనుకుంటాం, కానీ ఒక మోర్గన్ స్టాన్లీ లాంటి కంపెనీ ఇచ్చింది అంటే వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా ఒకసారి మనం మాట్లాడదు. ఇప్పుడు సామాన్యంగా నార్మల్గా మీరు నేను ఆలోచిస్తే ఇదేంటి ఒక అబ్సర్డ్ మాట్లాడుతున్నారు, పక్క మార్కెట్లో లాస్ట్ 2 years నుంచి ఎవరికి ప్రాఫిట్స్ లేవు, మరి ఏ రకంగా సెన్సెక్స్ వెళ్తుంది అని ఆలోచిస్తున్నాం. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి కానీ ఇండియాలో గ్రోత్ రేట్ పెరుగుతుంది. 6% జీడిపి గ్రోత్ రేట్ ఉంది, అంటే జీడిపి ఉంది. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇండియా పాపులేషన్ 145 crores. సో ఇప్పుడు యుఎస్ మన్ని ఎంత అవాయిడ్ చేయాలన్నా ఎవరికైనా ఇండియా కావాలి. అసలు ఇండియా పాపులేషన్ ఏ వస్తువైనా కానీ ఇండియాలో మేజర్గా సెల్లింగ్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే కంపెనీస్ అన్నీ కూడా వెదర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, దే ఆర్ కమింగ్ టు ఇండియా అండ్ స్టార్ట్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉండి ఇండియన్ పీపుల్కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు యుఎస్ కంపెనీస్ కంప్లీట్గా మనం యుఎస్తో డీల్ చేయకపోయినా నష్టం లేదు, కానీ యుఎస్ ఇండియాతో డీల్ చేయకపోతే నష్టమే. ఇప్పుడు ఫేస్బుక్ ఆగిపోయింది అనుకోండి, మనకు ఆల్టర్నేట్ ఉంది. బట్ ఫేస్బుక్ ఆగిపోయింది అనుకోండి, సపోజ్ యుఎస్కి ఎక్కువ లాస్, ఫేస్బుక్ ఎక్కువ లాస్. సో ఏదైనా మన వాళ్ళ మైక్రోసాఫ్ట్ కానీ ఇవి కానీ ఏవైనా కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ప్రెసిడెంట్ ఎంఎన్సీస్ ఏవైతే ఇండైరెక్ట్గా ఏమవుతుంటే ఒక యాపిల్, ఐఫోన్ కానీ ఇవన్నీ చాలా ఇండియా మీద డిపెండ్ అయి ఉన్నాయి. అది గణాంకాలు చూస్తే ట్రంప్ కొంత అగ్రెసివ్ వెళ్ళినా కానీ కార్పొరేట్స్ ఆయన యొక్క స్పీడ్ని తగ్గిస్తారు కొంతకాలం తర్వాత. ఎందుకంటే కంప్లీట్గా ఫండింగ్ వచ్చేది, ఎలక్షన్స్కి ఫండింగ్ చేసేది ఎవరైతే బిగ్ కంపెనీస్ అందరికి తెలిసిందే ఎంఎన్సీస్, వాళ్ళు ఏంటంటే బిజినెస్ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ బిజినెస్ రిప్లేస్మెంట్ ఇక్కడ లేదు. చైనా కన్నా కూడా ఇండియా 140 crores పాపులేషన్ ఉంది, అండ్ ఆల్రెడీ ఇన్కమ్ పెరుగుతుంది. మన ఇండియన్ ఇన్కమ్ ఇవాళ 1 lakh శాలరీ అనేది చాలా కామన్ అయిపోయింది. సో అలాంటి పరిస్థితులు చూసుకుంటే ఈ ట్రంప్ గారు కొంత అన్సర్టనిటీ క్రియేట్ చేసినా కానీ ఇండియాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అనలైజ్ చేసుకుంటే మోర్గన్ స్టాన్లీ చెప్పేది కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 years బ్యాక్ చూసుకుంటే సెన్సెక్స్ 50,000 అలా ఉంది, అది 20-30% పెరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకో 20% రైజ్. ఇప్పుడు ఆల్రెడీ 83,000 85,000 ఉంది. సో 20%-25% రైజ్ అనేది నార్మల్ గ్రోత్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ విషయాన్ని మేబీ ఇయర్ ఎండ్కి రాకపోయినా 1 year 2 years స్పాన్లో అయితే కనపడుతుంది. ఇప్పుడు ఇయర్లీ 10% వేసుకున్నా మనం 27కి, ఎందుకంటే ఇండియాలో 27 చాలా గ్రోత్ కనపడుతుంది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి, ఆ తర్వాత రైల్వేలో ఈ యొక్క వందే భారత్ రైల్వే మొత్తం స్ట్రీమ్ లైన్ అవుతుంది. అలాగే హైవే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రోడ్లు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరుగుతుంది. తర్వాత మూడోది ఏంటంటే ఎయిర్పోర్ట్స్, ఒక 80 కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత మనం చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్లో అమ్యుటేషన్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్కి వెళ్తుంది. కాబట్టి 27లో చాలా గ్రోత్ కనపడుతుంది. కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే మెటీరియలైజ్ అయ్యి మనకి రీచ్ అవుట్ అయ్యి విజిబిలిటీ వచ్చేటప్పుడు ఇప్పుడు చిప్ ఇండస్ట్రీస్ ఇండియాలో తయారు, సెమీ కండక్టర్స్ ఇండియాలో ఉన్నాయి. అలాగే 2027లో వచ్చి ఈ యొక్క వెహికల్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తున్నాం.
సో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక 50% కనుక ఇండియన్ మార్కెట్కి వచ్చేసాయంటే ఈ క్రూడ్ మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్రూడ్ డిపెండెన్స్ తగ్గిపోయిందో అసలు మనం ఎక్స్పోర్ట్లో డిఫరెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మనకేంటంటే ఎక్స్టర్నల్ బ్యారియర్ పెద్దగా ఉండదు. ఈ ఫ్యాక్టర్స్ని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో మనం ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవటం ద్వారా వాళ్ళకి కనపడుతున్న గ్రోత్ ఏంటంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా కనపడుతుంది. ఛాన్సెస్ ఏమంత ఇండియా ఏం తగ్గట్లేదు. ఎందుకంటే ఆల్టర్నేట్ చూసుకుంటుంది. మనకి మేజర్ ప్రాబ్లం ఏంటి ఎవరితోనైనా ఆయిల్కి ఆల్టర్నేట్ చూసుకుంటే ఇప్పుడు సోలార్ డివైజెస్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఇంటికి ఇప్పుడు సోలార్ డివైస్ 27 కల్లా వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, పవర్ వచ్చేస్తుంది. ప్లస్ ఈ యొక్క ఆయిల్కి ఏమో ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి వచ్చేస్తున్నాయి, 2 వీలర్స్ బాగా వచ్చేస్తున్నాయి. సో ఇలా ఒక 30% 40% కనుక మనకి 2 వీలర్స్ షిఫ్ట్ అయిందంటే ఆటోమేటిక్గా క్రూడ్ మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. సో డెఫినెట్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకి ప్రాబ్లం ఉండదు. గోల్డ్ ఇంపోర్ట్స్ అంటారా, గోల్డ్ ఏంటి, ఎవరైతే హై నెట్వర్క్ పీపుల్ అఫోర్డబుల్ పీపులే బై చేసుకుంటారు. కాబట్టి దానివల్ల మనకి గవర్నమెంట్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ క్రూడ్ వల్ల ఎఫెక్ట్ ఉంది. కాబట్టి 2027 కల్లా కూడా ఈ క్రూడ్ నుంచి 50% మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గ్రోత్ కంపల్సరీ కనపడుతుంది. అంటే ఇవాళ ఏ కంట్రీ మనకి సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మనకు వచ్చే ఇబ్బంది ఏముండదు అనేది అయితే మోర్గన్ స్టాన్లీ చెప్తున్నారు. కాబట్టి గ్రోత్ రేట్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో మేజర్గా మనకి ఎస్ఐపిస్ బాగా వెళ్తున్నాయి. సో దాదాపు 20 lakh crores మార్కెట్లో ఎస్ఐపి ఉంది. ఇప్పుడు పీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోమంటున్నారు. కాబట్టి ఓన్లీ ఎఫ్ఐఎస్ లేకపోయినంత మాత్రాన ఇంతకుముందు బ్యాడ్లీ డిపెండెంట్ 10 years బ్యాక్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ అసలు ఈ పార్టీకి మార్కెట్స్ కొలాప్స్ అయిపోయాయి. అవును. బట్ కోవిడ్ తర్వాత నుంచి డిఐస్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ బాగా పెరిగిపోయింది. డిఐస్ పెరిగిపోయింది. అలాగే రీటైల్ క్లయింట్స్ కూడా ఎవరు భయపడలా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. మనం చూసిన ఏ అకౌంట్ ఎవరు చూసినా కానీ 5-6 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. పెరిగినప్పుడు అమ్ముదాం అనే పాయింట్లో ఉన్నారు. కానీ అది వరకు రీటైల్ క్లయింట్స్ కూడా విపరీతమైన ఫీర్ ఉండేది. ఇప్పుడు అదంతా పోయి ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అందరికీ అన్నీ తెలుస్తున్నాయి, గ్రోత్ అర్థమవుతుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ అనేది ఊరికే టెంపరీగా డౌన్ అవుతుంది తప్ప మళ్ళీ ఎనీ టైమ్ చాలా స్పీడ్గా రికవర్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకోటి ఏంటంటే యూరోపియన్ గ్రోత్ కంప్లీట్గా అయిపోయింది. సో యూరోపియన్ డీ గ్రోత్లో ఉంది. యూఎస్కి ఏమో గ్రోత్ కనపడలా. సో ఉన్న గ్రోయింగ్ కంట్రీస్ చూసుకుంటే, ఎమర్జింగ్ కంట్రీస్ చూసుకుంటే ఇండియానే షైనింగ్ అవుతుంది. అందుకే ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఇండియాలోనే ఉంది. కాబట్టి నెక్స్ట్ 5 years మంచి ర్యాలీ వస్తుంది. మీరు అన్నట్టు 1 lakh అనేది పెద్ద అంటే 1 year కాకపోయినా 2 yearsకి అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.